దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గైడెన్స్. ఇవి చూడండి, మామూలుగా చెప్తుంటా కదా, మదర్ ప్లాంట్ రాయల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అంట్లని వచ్చిన మొక్కలని. సో ఇవి చూడండి, ఇవి అంట్లు కట్టారు ఇప్పుడు రావు సార్ దాంట్లో నుంచి చెప్తుంటా కదా ఇప్పుడు. సో ఇవి ఆల్రెడీ సుమారుగా పాచితో కడతారన్నమాట దీన్ని. ఇది గోవా నుంచి కానీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు. ఇది మామూలుగా తీసుకురావడం కూడా చాలా డేంజర్ అది. సో ఇట్లా చూడండి, ఇది జాగ్రత్తగా ఇది అంట్లు కడతారు, ఇట్లా కడతారనమాట. దీనికి ప్లాస్టిక్తో కట్టినారు. ఈ అంటికి ఇక్కడ కట్ చేసి ఈ ఎయిర్లు పెరిగి మళ్ళీ ఇదంతా కొత్త అంట ఇది అదనమాట. సో ఇది ఇప్పుడు మామూలు ఇప్పుడు దీనిలో మామూలు ఎయిర్లు వచ్చినా కత్తిరించేసి మామూలుగా ఈ షెడ్లో, ఈ ఫామ్ షెడ్ ఉంది కదా, దీంట్లో పెట్టేస్తారు దాన్ని. సో పెట్టేసి దానికి మళ్ళీ టెంపరేచర్కి మామూలుగా కూల్గా పెట్టేసి, అంటే టెంపరేచర్ అంటే నీడు ఉంటుంది కదా, నీడు కింద పెంచుతారనమాట. అది ఇవి మామూలుగా పాత మొక్కలు ఇవి. సో అన్నీ చూడండి, సుమారుగా ఈ మొక్కలకు కట్టారు, ఈ షార్ట్ ఆఫ్ దాంట్లో కట్టారు. ఇవన్నీ చూడండి పురుకొస్తూ కట్టారు, ఇట్లా కట్టేసి మామూలుగా ఇట్లా నీట్గా తీసారన్నమాట. సో అది ఇట్లా తీశారు. ఇట్లా తీసినాక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిర్ లేయర్ కట్టారు. ఎయిర్ లేయర్ కట్టాక తర్వాత దీన్ని పాచితో అయిందనమాట. సో అది ఇక్కడ చూడండి, కొంచెం కొంచెం ఎగురులు వచ్చినాయి కదా, అవన్నీ మామూలు పక్కన ఎగురులు. దీన్ని తీసుకెళ్ళి ఈ నార దిగినాక, అదే వేర్లు దిగినాక నాచు వేరు, మళ్ళీ దీన్ని కట్ చేసి మా కవర్లో పెట్టేసి, ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో మన్ను పెట్టేసి దాన్ని మామూలుగా అంట్లు గడ్డానికి యూజ్ చేస్తారన్నమాట. ఈ ఎయిర్ లేయర్ ద్వారా గడ్డం ఏంటంటే ఇవి డైరెక్ట్గా నాటు అంట్లు అనమాట. అంటే మెయిన్ మదర్ ప్లాంట్ ఈ మొక్క ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది. అదే టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే కణం నుంచి ఈ కణం ఇంతకు తీసుకున్నారు, ఇంత కట్ చేసినారు అనుకోండి, దీని నుంచి ఒక ఈ కణంలో తెచ్చుకుంటారు, టిష్యూ నుంచి తీసుకుంటారు. సో దాన్ని మామూలు ల్యాబ్లో పెంచి తర్వాత దాన్ని మళ్ళీ అంట్లు కడతారు. సో అది వేరే విషయం, ఇది వేరే. ఇదేంటంటే టిష్యూ కల్చర్ అది. ఇది మామూలుగా అంట్లు అనమాట, ఎయిర్ లేయర్ అంటారు, లేకపోతే అంట్లు అంటారు. దీంట్లో కూడా మామూలుగా వేరుతో కూడా అంట్లు కట్టచ్చు, అది కూడా ఇంకో విషయం. సో అది అండి, ఇది మామూలుగా అంట్ల గురించి. ఇవి బహుగాన మొక్కలు, ఇవి మామూలుగా అహ్మద్ రౌన్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఉన్న మదర్ ప్లాంట్ మొక్కలు అనమాట. ఇవి చూడండి, ఎన్ని రోజులు ఇవి? 5 days అయింది చూడండి. ఈ కవర్లోకి వచ్చి లైట్గా అప్పుడు ఈగుర్లు వస్తున్నాయి చూడండి, లైట్గా. ఇవి ఎన్ని రోజులు? ఒకటే. 2 బెడ్లు ఉన్నాడు, అది ఉన్నాడు. ఓకే, ఇక్కడ 10 రోజులు పైన. 10 రోజులు అయింది. ఈ 10 రోజులకి అప్పుడు ఇంత లాగులు వచ్చినాయి. ఇంకా 20 రోజులు ఉంటే లేసొస్తా చెట్లు. ఇంకా ఇది 15 రోజులు. ఇది 10 రోజులు అయింది, ఇది 15 రోజులు అంట్లు. ఇంకంతే, ఇంక వారం ఉంటే అంట్లు వచ్చేస్తాయి. ఇది చూడండి, అదే ఇవి చూడండి, ఇంకంతే 20-25 రోజులకి అంట్లు వస్తున్నాయి చూడండి. అసలు మామూలు కళ్ళ ముందర వస్తున్నాయి అంటే నేతది, ఇంకా తగలకుండా నిలబడకుండా ఉంటుంది. ఇది ఇట్లా చూడండి, నీట్గా ఉంటుంది బాగా. ఈ బుడం కూడా లావు ఉంది కాబట్టి డ్యామేజ్ తక్కువ ఉంటుంది అన్నమాట. చెట్టు భూమిలోకి పెట్టినా కూడా మంచి పెద్ద కొమ్మలు వచ్చినాయి. అన్ని బుడాలన్నీ చూడండి చాలా పెద్దగా వస్తున్నాయి. ఇట్లా జాగ్రత్తగా మామూలు చూడండి, ఎంత ఈ స్టెమ్ములు అయితే భలే పనికి వస్తాయి చెట్లు నాటుకునేకి. ఇవి చాలా అసలు చాలా ఎక్కువ ఎక్సలెంట్గా ఇంతలా ఉన్నాయి చూడండి బుడాలు. ఇవి ఏంటంటే చాలా పెద్ద బుడాలు అనమాట. ఇట్లాంటివి తీసుకుపోతేనే బాగా చచ్చిపోయే పర్సెంటేజ్ తగ్గుతుంది అనమాట. అంటే నీటికి ఎయిర్లో పెరిగింది అలా. సో అది కూడా చెక్ చేసుకోవాలి మనం. అది గైస్ మనం ఇది చెక్ చేయడానికి ఇట్లా. ఇక్కడ చూడండి డీటెయిల్స్, ఇది హెచ్ఎల్సి కెనాల్ పక్కన వస్తుంది. సో మామూలుగా చూపించడానికి పెడుతున్నాను, నెంబర్ కూడా దీంట్లోనే ఉంటుంది, మీరే కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గైడెన్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ అదర్స్. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ భూవి చౌదరి.